ఫిబ్రవరి 10వ తేదీ పునీత స్కొలాస్టికమ్మ గారి పండుగ. పునీత స్కొలాస్టికమ్మ గారు, పునీత బెనడిక్ట్ గారు ఇద్దరు కవల పిల్లలు. చిన్నతనం నుండి వారిలో క్రైస్తవ విశ్వాసం లోతుగా నాటుకుంది. దైవభక్తి ఉప్పొంగగా వారిరువురు తమను తాము దైవానికి అంకితం చేసుకుని పరిశుద్ధ సన్యాస జీవితం గడిపారు. దేవుని కోసం పాటుపడాలని, క్రీస్తు రక్షణ భాగ్యాన్ని మానవాళికి అందించడంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఉవ్విల్లూరారు. స్కొలాస్టికమ్మ గారు కన్యశ్రీగా బెనడిక్ట్ సభలో కట్టుబాట్లతో ఒక మఠ కన్యల సభను స్థాపించారు. బెనడిక్టు మరియు స్కొలాస్టికమ్మ గారు క్రమంగా తమ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ అతి సమీపంలోనే వేర్వేరు మఠాల్లో ఉంటున్నప్పటికీ ఏడాదికి ఒక్కసారి మాత్రమే సమావేశమై ఆధ్యాత్మిక విషయాలపై చర్చించేవారు. దేవుని సేవలో, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణంగా వర్ధిల్లిన స్కొలాస్టికమ్మ గారు తమ అంతిమ శ్వాసను విడిచి తమ 62వ ఏట దేవుని సన్నిధానం చేరుకున్నారు. 5వ శతాబ్దం నుండి నేటి వరకు విస్తరించిన వీరి మఠాల నుండి 5,000 మంది పునీతులను శ్రీసభకు అందించారు. పునీత స్కొలాస్టికమ్మ గారా